టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో టెస్ట్లోనూ డబుల్ సెంచరీ చేశాడు. రాజ్కోట్ టెస్ట్లో 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు యశస్వి జైస్వాల్. అటు రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు సర్ఫరాజ్. భారత్ 430 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ 556 పరుగుల ఆధిక్యం సాధించింది. వాల్టీ ఆట తీరుపై మరింత విశ్లేషణ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్కారం అండి. నమస్తే అరుణ, చెప్పండి. సుధీర్ గారు, ఇప్పుడు మనము జైస్వాల్ ఇప్పుడు డబుల్ సెంచరీ చేశారు. సో అతనికి ఏ అంశాలు కలిసి వచ్చాయనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, యంగ్స్టర్, అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. అండ్ సరైనటువంటి సమయంలో అతనికి అవకాశాలు వచ్చాయి. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే అతడు అగైన్స్ వెస్ట్ ఇండీస్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో 170+ స్కోర్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఈ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ లో మంచి స్టార్ట్ లభించకపోయినా కానీ బట్ అగైన్ విశాఖపట్నంలో బ్రహ్మాండంగా ఆడాడు, డబుల్ సెంచరీ సాధించాడు. అండ్ ఈస్ బిన్ బ్రిలియంట్ అండి. అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా మంచి రికార్డు ఉంది అతనికి. అండ్ ఈ రోజు తన యొక్క మరొకసారి ఎబిలిటీ నిరూపించుకున్నాడు. అండ్ అటు 12 సిక్సెస్ సాధించడం అనేది చాలా తక్కువ మొదలు. వసీం అక్రమ్ తర్వాత ఇతడు మాత్రమే 12 సిక్సెస్ సాధించగలిగాడు ఇన్ టెస్ట్ క్రికెట్ లో. అండ్ 11 సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లాండ్ కోచ్ మెకలం ట్వైస్ 11 సిక్సెస్ సాధించాడు. బెన్ స్టోక్స్ ప్రజెంట్ ఇంగ్లాండ్ కెప్టెన్ 11 సిక్సెస్ ఉన్నాయి. సో 12 సిక్సెస్ అనేవి ఒక ఇన్నింగ్స్ లో అనేది చాలా చాలా అరుదైనటువంటి రికార్డు ఉంటుంది. అండ్ దాన్ని సమం కూడా చేశాడు. అండ్ సర్ఫరాజ్ మరొక ముంబై ప్లేయర్. ముంబై నుంచి చాలా మంది వచ్చారు క్రికెటర్. సునీల్ గవాస్కర్ 1970లో ఫస్ట్ ఇన్నింగ్ లో సెకండ్ ఇన్నింగ్ లో హాఫ్ సెంచరీ సాధిస్తే సర్ఫరాజ్ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ అఫ్ కోర్స్ సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా ఉంది. సో ఐ థింక్ వెరీ హ్యూజ్ టోటల్ ఇప్పుడు ఇంగ్లాండ్ ముందు ఉంది. అరుణ 556 చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇంగ్లాండ్. అండ్ ఇప్పుడు జస్ట్ కావాల్సింది ఏంటంటే ఇండియన్ బౌలర్స్ జస్ట్ లైన్ అండ్ లెంత్ లో బాల్స్ వేస్తే సరిపోతుంది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ పైన ఆల్రెడీ ప్రెషర్ ఉంది. సో ఇట్స్ గుడ్ ఛాన్స్ టు విన్ ద టెస్ట్ మ్యాచ్ అండ్ గో 2-1 ఇన్ ద సిరీస్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొంచెం వెనుకబడ్డట్టుగా కనబడింది. బట్ ఆ తర్వాత ట్రెమెండస్ కంబ్యాక్ చేశారు విశాఖపట్నంలో. అండ్ ఇక్కడ రాజ్కోట్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది. సో యశస్వి జైస్వాల్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువనే. యంగ్స్టర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ కావడం అడ్వాంటేజ్ అతనికి. అండ్ మనందరికీ తెలుసు అతడు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అండ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయినాడు ఇండియన్ క్రికెట్ లో. లెట్స్ విష్ దట్ ఈ విల్ గో ఏ లాంగ్ వే. ఎందుకంటే వరుస టెస్టులలో డబుల్ సెంచరీ సాధించినటువంటి థర్డ్ ఇండియన్ అయ్యాడు. 93లో అగైన్స్ ఇంగ్లాండ్ వినోద్ కాంబ్లీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్ 2017 అండ్ నౌ జైస్వాల్ ఇన్ 2024. సో బ్రిలియంట్ ప్లేయర్. కావాల్సింది ఈ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. అంటే యంగ్స్టర్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దే గెట్ క్యారీడ్ అవే సక్సెస్ తర్వాత. అతనికి టాలెంట్ ఉంది, మంచి ఫీల్డర్ కూడా. సో హోప్ దట్ ఈ విల్ కంటిన్యూ టు స్కోర్ రన్స్. అరుణ, అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ కి పరిస్థితులు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఇంగ్లాండ్ పైన డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది. బికాస్ 4th, 5th డే చాలా కష్టం. 4th డే డెఫినెట్లీ టర్న్ అనేది ఉంటుంది. అండ్ బిట్ ఆఫ్ టర్న్ ఉంది కూడా. మనం చూసాం ఇంగ్లాండ్ బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా బిట్ ఆఫ్ టర్న్ లభించింది. బట్ ఇండియన్ బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా ఆడాడు. ఇంగ్లాండ్ కు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, లేరని కదా. ఇప్పుడు క్రాలే, దకెట్ ఆడుతున్నారు ఇద్దరు. ఇప్పుడే ఓపెనింగ్ ఆడడానికి వచ్చారు, ఓపెనింగ్ జోడీ. వాళ్ళు మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. బట్ 556 చేజ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ నెవర్ హ్యాపెండ్. 400+ మాత్రమే ఉన్నాయి కానీ టెస్ట్ క్రికెట్ లో 500 చేజ్ చేసి గెలిచినటువంటి ఏ టీం కూడా లేదు టెస్ట్ క్రికెట్ లో కనుక. ఐ థింక్ దట్స్ డెఫినెట్లీ ఒక హర్క్యూలియన్ టాస్క్ ఇంగ్లాండ్ ముందు ఉంది. వాళ్ళు డ్రా చేసుకుంటారా అదొకటే వాళ్ళకు ఛాన్స్ ఉంది కానీ బట్ డ్రా చేసుకునే వాళ్ళ స్టైల్ లేదు. ఇప్పుడు బేస్బాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ ఆడుతున్నారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళపైన దాన్ని ఏమంటారంటే పేషెన్స్ అనేది కొంచెం కోల్పోతున్నారు. సో ఆ పేషెన్స్ కావాలి. డ్రా చేసుకోవచ్చు, ఇటువంటి మ్యాచెస్ చేసుకోలేనే కాదు. 1 day 1.5 days బ్యాటింగ్ చేసే ఎబిలిటీ వాళ్ళకు ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ ఇప్పుడు మారిపోయింది కనుక ఐ థింక్ దేర్ విల్ బి డెఫినెట్లీ ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ ఇంగ్లాండ్. అరుణ, ఓకే సుధీర్ గారు, అదే విధంగా ఈ పిచ్ పై మాక్సిమం ఫలితం తెలియ అవకాశం ఉందనుకోవచ్చా? ఐ థింక్ ఛాన్సెస్ అయితే ఇండియాకు గెలిచేవి ఉన్నాయి. ఇంగ్లాండ్ కి అయితే గెలిచే ఛాన్స్ కనబట్టలేదు. వాళ్ళు చేసుకుంటే ఒక డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే 556 1.5 days లో స్కోర్ చేయడం చాలా కష్టం. దట్ 4th innings లో. ఎందుకంటే దేర్ విల్ బి సమ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది పిచ్ పైన. అండ్ ఇంగ్లాండ్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే అశ్విన్ ఈస్ బ్యాక్. అరుణ, వాళ్ళ మదర్ కొంచెం ట్రీట్మెంట్ తర్వాత ఈ హెస్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ, జాయిన్ ద టీమ్ యాక్చువల్లీ.
సో అతడు బౌలింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మొన్ననే మన అందరికీ తెలుసు 500 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఈ బికేమ్ 9th బౌలర్ టు అచీవ్ దట్ రేర్ ఫీట్ అది 500 వికెట్స్ అనేది. సో అతడు రావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ సిరాజ్ బౌల్డ్ వెల్. యాక్చువల్లీ సిరాజ్ ఫస్ట్ మ్యాచ్ లో తర్వాత డ్రాప్ చేశారు, అతను కూడా రెస్ట్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం హోమ్ క్రౌడ్ ముందు హైదరాబాద్ ముందులో నిరాశపరిచాడు. బట్ సిరాజ్ రియలీ బౌల్డ్ వెల్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్, 4 వికెట్ తీసుకున్నాడు. జడేజా అండ్ కుల్దీప్ చాలా చక్కటి సపోర్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. సో నేను అనుకుంటాను ఐ థింక్ చేజింగ్ 556 విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇంగ్లాండ్. రైట్ సుధీర్ గారు, ఫోన్ ఇన్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.